దేవ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము కూడా అదే గుర్తుగుంటలో నుంచి వచ్చినాము. నీ అవకత ఏమి అది నువ్వు అర్థం చేసుకొని మాట్లాడు. నా గెలిచింది లేదు, నిన్ను కూడా పట్టించుకున్నాడు ఇంటికి. మీడియా సోదరులకు అందరికీ నమస్తే. ఈరోజు ప్రెస్ మీట్కు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్కు రావడం ఎందుకు జరుగుతూ ఉందంటే, ఈరోజు మా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మీద వైసీపీ అధ్యక్షుడు ఆయన దేవ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏమంటే దేవా గారు కొంచెము నోరు ఒదుపు పెట్టుకొని మాట్లాడండి. మీరు మీడియా షోక్ మీద వస్తూ ఉన్నారు. తర్వాత వచ్చి మీరు ఏది మాట్లాడాలో సూటిగా మీరు మాట్లాడండి, అంతేగాని అది కాకున్నట్లే నువ్వు ఉల్టా సీదా మాటలు మాట్లాడద్దండి. ఇంకా ఒకటి, మీరు కొత్త రక్తము పాత రక్తము అని ఊహించుకొని మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నీ అవకత ఏమి అది నువ్వు అర్థం చేసుకొని మాట్లాడు. కాకున్నట్టు ఏదో నువ్వు సత్య హరిశ్చంద్రుడు అనుకోకొని నీ మనసులో అనుకుంటే తప్పు. అది ఆదోని ప్రజలు సత్య హరిశ్చంద్రుడా లేకుంటే నువ్వు కొత్త రక్తమో పాత రక్తం అనేది ప్రజలు నిన్ను గుర్తిస్తారు. అంతేగాని నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడితే నీ ఒళ్ళు జాగ్రత్త. ఒకటే చెప్పబోతా ఉన్నా, నీకు ఎమ్మెల్యే గురించి నీకు పూర్తిగా ఏం తెలుసు? అస్సలు ఈ కొత్త రక్తము రావాలని చెప్పేసి ఆదోని ప్రజలు, ఎవరైతే ఆదోని నియోజకవర్గం ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు ఎన్నుకొని ఆ కొత్త రక్తం కోసం ఉత్సాహంతో ప్రజలు ఓటేసి గెలిపించడం జరిగింది. నీలాంటి వాళ్ళు ఇంకొకరు వచ్చి చేస్తే జరగలేదు. ఇది మేము కూడా అదే బురదగుంటలో నుంచి వచ్చినాము, నీకు తెలుసు. అదే బురదగుంటలో నుంచి మేము కూడా వచ్చినాము. ఆ మంచి దారిలో నడచాల ఎమ్మెల్యే నడుకుబాటలో మేము కూడా నడచాల. అది పద్ధతి కాదు. ఒక వార్డులో నువ్వు ఒక వార్డు కౌన్సిలర్ అన్నా గెలిచింది లేదు, వార్డు ఏదైనా నువ్వు ఒక నంబర్ సీట్ అన్నా కాదు. నువ్వు ఏమని అర్థం చేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. వైసీపీ నుంచి బీజేపీలోకి రావడం జరుగుతూ ఉంది, వాళ్ళని మేము పట్టించుకోవడం లేదు. అసలు నిన్నెవడు పట్టించుకున్నాడు ఇంటికి? నిన్నెవడు పట్టించుకున్నాడు? నువ్వు ఎక్కడి నుంచి పోయినావు ఇంటికి? నీకు తెలియదు. అది కొంచెం వెనుక ముందు చూసుకొని మాట్లాడు. మీ రాజకీయం వైసీపీ నాయకులు పెద్ద నాయకుల గురించి చెప్తా ఉన్నాను. ఇలాంటి దుర్దర్శనలు మాట్లాడడం పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటి నోటికి పట్టా వేసి పద్ధతిగా ప్రజల్లోకి పోవడం జరిగితే బాగుంటుంది. లేకున్నట్టు నువ్వు ఉల్టా సీదా మాట్లాడినావు అనుకో, నువ్వు చేసిన ఇంకా అరాచకాలు చాలా ఉన్నాయి, అవన్నీ బయటకు పెట్టే సిద్ధంగా ఉన్నాం మేము. గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే గురించి నువ్వు ఏదన్నా కానీ తప్పుడుగా ఏదైనా మాట్లాడినావు అనుకో, నీ ఒళ్ళు జాగ్రత్త, నీ తోలు తీస్తా. ఏమనుకున్నావు ఇంటికి? నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడు. ఆదోని ఎమ్మెల్యే ఎవరు? సాయిప్రసాద్ రెడ్డి గురించి నువ్వు ఇంతకు ముందు నువ్వు ఎన్నో తావులు ఎక్కడో మాట్లాడినావు. ఆయన గురించి అవన్నీ మా దగ్గర, అవన్నీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి, అవన్నీ రికార్డింగ్లు మా దగ్గర ఉన్నాయి. బయట పెట్టాలంటే పెడతాం. పద్ధతిగా ఆదోని శౌచాలయం అది మన ఒక మార్పు రావాలని చెప్పేసి ఎవరైతే మన పార్థసారథి రావడం జరిగిందో ఆ దాంట్లో నువ్వు బుధర జల్లడము చాలా పద్ధతి కాదు. ఇది దేవా గారు నువ్వు అర్థం చేసుకుంటానని చెప్తా ఉన్నాను. నీకు మళ్ళీ నువ్వు ఇంటికి మించి నువ్వు ఏదైనా మాట్లాడినావనుకో, నువ్వు చేసిన అరాచకాలు చాలా తెలుసు. ఆదోని ప్రజలకు కానీ నువ్వేమేమి చేసినావో ఏమేమి లేదో, ఏదే దాంట్లో ఏమేమి నీ గురించి ఆదోని ప్రజలకు తెలీదో అన్నీ మేము బయటకు పెట్టేకొని సిద్ధంగా ఉన్నాము. జాగ్రత్త.